హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా వరకు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మిస్టేక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎన్టీఏ ఆన్లైన్ అప్లికేషన్లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షన్ ప్రాసెస్ ఉందో అక్కడ చాలా వరకు మీకు డౌట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఎన్టీఏ క్లారిఫై చేస్తూ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది ఫారెన్లో ఎగ్జామినేషన్ రాయడం వాళ్ళ కోసం ఎన్టీఏ నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు నీట్ ఎగ్జామినేషన్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు కంప్లీట్గా విజన్ అప్డేట్ నుంచి ప్రతి అప్డేట్ ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకు ఎన్టీఏ నుంచి పబ్లిక్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎన్టీఏ ఎప్పుడైతే మనకు నీట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసిందో అప్పుడే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కొంతమందికి అసలు చూపించలేదు. అండ్ ఫారెన్ క్యాండిడేట్స్ ఎవరైతే మన ఫారెన్లో ఎగ్జామినేషన్ రాయబోతున్నారో, ఇండియన్ ఆరిజిన్ నుండి సో అక్కడ మనకు ఫారెన్లో ఎగ్జామినేషన్ రాయబోతున్నారో అండ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెలక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్గా లేదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే మనకు పబ్లిక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఎన్టీఏ వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ని మనకు ఏ కంట్రీలో ఏ సిటీలో కండక్ట్ చేస్తున్నారు అనేది ఇవ్వడం జరిగింది. కువైట్లో అయితే కువైట్ సిటీ, యూఏఈ అయితే దుబాయ్లో, అబుదాబిలో, అదేవిధంగా థాయిలాండ్ అయితే బ్యాంకాక్లో, శ్రీలంక అయితే కొలంబోలో, ఖతార్లో అయితే దోహాలో, సో నేపాల్ అయితే కాఠ్మండ్లో, సో మలేషియా అయితే కౌలాలంపూర్లో, సో నైజీరియా అయితే లాగోస్లో, సో బహ్రెయిన్ అయితే మనకు మనామాలో, సో ఒమన్ అయితే మస్కట్లో, సౌదీ అరేబియా రియాద్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈలో అయితే షార్జాలో, సింగపూర్ అయితే సింగపూర్లో సో కండక్ట్ చేయడానికి అంటే ఈ సిటీస్లలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఫారెన్కి వచ్చేసరికి. సో ఎవరైతే మనకు ఈ కంట్రీలలో ఎవరైతే తెలుగు ఉంటున్నారో ఇండియన్ ఆరిజిన్ నుండి ఎగ్జామినేషన్ రాయబోతున్నారో, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు మన ఛానల్ చూస్తారు కాబట్టి సో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు చాలామంది మిస్టేక్ చేశారు. అసలు కరెక్షన్ విండో ఉంటుందనే డౌట్ ఉంది. సో కరెక్షన్ విండోకి సంబంధించి ఇందులో ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే కరెక్షన్ విండోని ఇస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ సెంటర్స్ ఇన్ ఇండియా అండ్ పెయిడ్ ద ఫీ వితౌట్ ద ఆప్షన్ ఫర్ ఫారెన్ సెంటర్స్ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు కరెక్ట్ దేర్ సెంటర్ అండ్ కంట్రీ చాయిస్ డ్యూరింగ్ ద కరెక్షన్ విండో. దిస్ విండో విల్ ఓపెన్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ విండో క్లోజెస్. ఓకేనా? సో అంటే ఓన్లీ వాళ్ళ కోసం అయితే మెన్షన్ చేశారు, కానీ మనకు కరెక్షన్ విండో అనేది ఖచ్చితంగా ఉంటుంది 9th మార్చ్ తర్వాత. ఓకేనా? 9th మార్చ్ తర్వాత ఎవరైతే మిస్టేక్ చేశారో వాళ్ళ మిస్టేక్స్ని మళ్ళీ మార్చుకోవడానికి ఎన్టీఏ వాళ్ళు అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే చాలా వరకు మనకు మిస్టేక్స్ అనేవి ఎన్టీఏ వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి. ఇప్పటివరకు ఎవరైనా ఫారెన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ లేవు కాబట్టి ఇండియా అనే వాళ్ళు ఎవరైనా ఫారెన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళు కరెక్షన్ విండోలో మీరు అక్కడ ఫారెన్లో ఉన్న ఈ సిటీస్ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది కరెక్షన్ విండో అనేది వస్తుంది. కరెక్షన్ విండో రాగానే మన ఛానల్లో అప్డేట్ ఉంటుంది. ఓకేనా? దాంతోపాటు ఇప్పటివరకు ఒకవేళ మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇప్పటివరకు మీరు స్టార్ట్ చేయలేదు అనుకోండి, ఎవరైతే ఫారెన్లో ఎగ్జామినేషన్ రాయాలనుకున్నారో వాళ్ళకైతే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఈ సిటీకి సంబంధించి ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేటే మనకు ఎన్టీఏ నుంచి వచ్చిన నోటీస్. సో ఈ చిన్న నోటీస్ని నేను మీకు వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకు ఆల్మోస్ట్ 8,000 మెంబర్స్తో టెలిగ్రామ్ గ్రూప్ ఉండేది. అది ఫేక్ కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల స్టూడెంట్స్కి ఓపెన్ పెట్టడం వల్ల ఏ పీడిఎఫ్ అయితే ఆ పీడిఎఫ్ వాళ్ళు షేర్ చేయడం వల్ల సో ఫేక్ కాపీరైట్ స్ట్రైక్స్ పడి క్లోజ్ అయిపోయింది. ఓకేనా? సో అందుకే మేము టెలిగ్రామ్ ఛానల్ని డిజైన్ చేసాము ఈ ఇయర్ స్టూడెంట్స్ కోసం. అందులో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ప్రతి దానికి వీడియో చేయలేం కాబట్టి. ఓకేనా? అండ్ మీకు నీట్ యూజీకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ ఎగ్జామినేషన్ రిలేటెడ్ కానీ తెలుసుకోవాలనుకుంటే, నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మీరు మెంటర్షిప్లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మెంటర్షిప్ జాయిన్ అవ్వడం కోసం 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓన్లీ ఫర్ మెంటర్షిప్ మాత్రమే. ఓకేనా? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఎవరిని ఫోర్స్ చేయడం లేదు. ఎందుకు అంటే కొంతమందిని లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుందాం అనుకున్నాం. సో ఒక లిమిటేషన్ అయిపోతే మాత్రం తీసుకోము. ఒకవేళ మీరు వద్దామన్నా కూడా తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.